హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్ బండి. సుప్రీంకోర్టు ఇటీవల ఉచితాల గురించి ఒక సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చింది. ఉచితాల వలన పేదలు సోమరులు అవుతున్నారని, వీటి కారణంగా ప్రజలు కష్టపడి పనిచేసేందుకు ఇష్టపడడం లేదని, ఉచితంగా రేషను డబ్బులు అందేసరికి వీటి కారణంగా ప్రజలు కష్టపడి పనిచేసేందుకు ఇష్టపడడం లేదు. ఎలాంటి పని చేయకుండానే ఉచితంగా రేషను డబ్బులు వస్తుండడంతో ఇలా జరుగుతుంది. ఎన్నికల్లో ఉచిత పథకాలు ప్రకటించే పద్ధతి సరైనది కాదని జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ అగస్టిన్తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిజమే, ఈ ఉపన్యాసంలో కొంత నిజం లేకపోలేదు. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడదు. మరి మీరు పొందుతున్న ఉచితాల గురించి కూడా వ్యాఖ్యానిస్తే మంచిది. ఏమంటారా? మీకు అనగా జడ్జిలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, పాలకులు మొదలైన వాళ్ళు, మీకు టోల్ ప్లాజా దగ్గర ఫీజులు ఉండవు, కార్ పార్కింగ్ దగ్గర ఫీజులు ఉండవు, పెద్ద విలాసవంతమైన బంగళా, టెలిఫోన్, కార్ మెయింటెనెన్స్కి డ్రైవరు, సెక్యూరిటీ గార్డ్స్, మెయిడ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది పరివారమే ఉంటారు. వాళ్ళందరికీ జీతభత్యాలు ప్రభుత్వ ఖజానా నుంచే వస్తాయి, అంటే ప్రజల డబ్బు. అవి మీరు పొందుతున్న ఉచితాలు కావా? ముందు మీరు అలాంటి ఉచితాలు వదులుకొని ఉచితాలు ప్రకటించే పార్టీలపై సుమూటగా కేసు పెట్టి వాటిపై వేటు వేసే దిశగా పయనించండి. తర్వాత ప్రజలే మారుతారు. ఇక్కడ మనం ఒకటి మాట్లాడుకుందాం. ఒక చిన్న ఉద్యోగి కానీ, ప్రైవేటు వ్యక్తి కానీ, మేడ్స్ మెయింటెనెన్స్ కానీ తన శాలరీ నుంచే కట్టుకుంటాడు. వాళ్ళకి మీకన్నా శాలరీ కూడా తక్కువే.